తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫిజిషియన్గా మీరు గుర్తింపు పొందారు. అసలు ఎయిడ్స్ పైన పరిశోధన చేయాలి, ఎయిడ్స్ పైన ఎందుకు మీకు ఆసక్తి కలిగింది? 1997లో నేను ఎండి మైక్రోబయాలజీ చేరానండి. మైక్రోబయాలజీ చేరినప్పుడు దేశవ్యాప్తంగా హెచ్ఐవి అప్పుడు ఇవాల్వ్ అవుతున్నటువంటి బయటపడుతున్నటువంటి ఎపిడమిక్ పాండమిక్ ఏ రకంగా ఉంది, ఏ స్థాయిలో ఉంది, మన దేశానికి ఎంత మేరకు ప్రమాదం అనేటువంటి విషయం తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలలో ఈ హెచ్ఐవి ఏ మేరకు ఉందనేటువంటి సర్వేలెన్స్ మొదలుపెట్టింది. సో ఆ సర్వేలెన్స్ మా డిపార్ట్మెంట్లో నేను ప్రధానంగా పాల్గొని ఆ సర్వేలెన్స్ని ముందుకు నడిపాను. సో దాంట్లో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే 1000 మంది గర్భిణీల్లో 16 మంది 1.6% హెచ్ఐవి బాధితులు ఉన్నారు, హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయిన వారు ఉన్నారు. అంటే అది మేము వాళ్ళకి చెప్పం, కేవలం అది సర్వేలెన్స్ కోసం చేస్తుంది. సో అప్పుడు నాకు అర్థమైంది, సో ఏదైతే దక్షిణాది ఆఫ్రికా దేశాల్లో ఎయిడ్స్ ఎంత విధ్వంసం సృష్టించిందో, ఇట్లాగా అక్కడ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోయి శ్రామిక తరం ఏదైతే సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఎయిడ్స్ కష్టపడి పనిచేసి దేశాభివృద్ధికి పనిచేసేటువంటి దోహదపడేటువంటి యువతరం శ్రామిక తరం అంతా కూడా కొన్ని దేశాల్లో తుడిచిపెట్టుకుపోయింది, బాగా ష్రింక్ అయిపోయింది. సో ఇటువంటి పరిస్థితులు ఏదైతే పేదరికం, వైద్య సదుపాయాలు సర్వత్రా అందుబాటులో లేకపోవడం, అట్లాగే రకరకాల సంస్కృతిపరమైనటువంటి మహిళల పట్ల ఉన్నటువంటి నిర్బంధాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఈ చదువు లేకపోవడం, ఇవన్నీ ఆఫ్రికాలో దేశాల్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మన దేశంలో కూడా నెలకొని ఉన్నాయి. సో మన దేశానికి ఈ రకంగా హెచ్ఐవి 1000 మందిలో 16 మందికి ఉంది అంటే భవిష్యత్తులో ఇది ఈ దేశానికి ఒక పెద్ద సమస్య కాబోతుందనే విషయం నాకు అర్థమయ్యి ఎయిడ్స్కి సంబంధించి పూర్తి లోతుగా పరిశీలించడం ప్రారంభించాను. ఓకే, అంటే దీనికి ప్రభుత్వంలో ఒక భాగమే పనిచేస్తారా, లేకపోతే వ్యక్తిగతంగా మీ అంతటి మీరు పరిశోధించారు? నేను ఎండి చదివినంతసేపు ప్రభుత్వంలో భాగంగానే నేను పనిచేశాను. నేను బయటకు వచ్చిన తర్వాత వ్యక్తిగత హోదాలో నేను 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి అచ్చంగా హెచ్ఐవి ఫిజిషియన్గా నా వైద్య వృత్తిని ప్రారంభించాను. సార్, ఎయిడ్స్కి సంబంధించి మీరు అనేక పరిశోధన పత్రాలు సమర్పించారు కదా, ఇప్పటి వరకు ఏ పరిశోధన పత్రాలు ఎక్కడెక్కడ సమర్పించారు అనేది కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నేను ఎండి చదువుతున్నప్పుడు ఆ ఎండి డిగ్రీకి కంప్లీషన్లో భాగంగా డిజర్టేషన్ థీసిస్ అంటాం, ఆ థీసిస్ చేశాను. అప్పట్లో ఎయిడ్స్ వ్యాధి ఏ రకంగా ఒక రోగి యొక్క వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసిందని చూడడానికి వైరల్ మార్కర్స్ చేస్తూ ఉంటాం. అది CD4 ఎన్యూమరేషన్ అంటాం, CD4 కౌంట్ అంటాం. అట్లనే వైరస్ యొక్క ఉధృతి ఏమాత్రంగా ఉందని తెలుసుకోవడానికి వైరల్ లోడ్ అంటాం. ఈ టెస్టులు అనేటువంటి ఆ రోజున 2000 సంవత్సరం 1998, 97 ఆ టైంలోనే దాదాపు 7000 రూపాయల వరకు ఖర్చు అయ్యేది. ఓకే, అప్పుడు నేనేం చేశానంటే హెచ్ఐవి జబ్బులో ఎక్కువ మంది 160 మంది 70 మంది టీబీ బారిన పెడుతూ ఉంటారు. ఎక్కువ మంది ఇవాళకి కూడా హెచ్ఐవి జబ్బులో టీబీ తోటి మరణించే వాళ్ళే ఎక్కువ మంది, 150 మంది 60 మంది వాళ్ళు ఈ టీబీ జబ్బుతోటి చచ్చిపోతూ ఉంటారు. సో హెచ్ఐవిలో ఇంత విస్తృతంగా ఉన్నటువంటి టీబీ జబ్బుకి వ్యాధి నిర్ధారణకు ఉపయోగించేటువంటి MAN2 టెస్ట్ అంటాం, ట్యూబర్క్లిన్ టెస్ట్ అంటాం. ఆ ట్యూబర్క్లిన్ టెస్ట్ హెచ్ఐవి పాజిటివ్ టీబీ పేషెంట్లకి టీబీని వేరే రకంగా గుర్తించారు వాళ్ళు. అంటే ఒక ఎక్స్రే ద్వారా, ఒక కళ్ళ పరీక్ష ద్వారా, క్లినికల్ సిమ్టమ్స్ ద్వారా, లేకపోతే FNAC అంటాం, ఇలాంటి వేరే పరీక్షల ద్వారా టీబీని నిర్ధారించినటువంటి వాళ్ళల్లో ఈ ట్యూబర్క్లిన్ టెస్ట్ అనేది టీబీని నిర్ధారించడానికి వాడతాం, ప్రధానంగా పిల్లల్లో వాడతాం. సో ఆ ఇంజెక్షన్ చేసి వాళ్ళకి పొక్కు అంటాం, ఇంజురేషన్ అంటాం, అది ఎంత మేరకు వచ్చింది అనేటువంటి చూశాను. అట్లాగే హెచ్ఐవి లేని టీబీ పేషెంట్లు వాళ్ళకు కూడా ఈ ఇంజెక్షన్ చేసి ఈ ట్యూబర్క్లిన్ MAN2 టెస్ట్ చేసి వాళ్ళు పొక్కు ఏ రకంగా వస్తుంది చూశాను. అట్లనే ఈ టీబీ హెచ్ఐవి పేషెంట్లు ఈ పొక్కు సైజుకి వాళ్ళ యొక్క ఈ పరిస్థితికి, ఆరోగ్య పరిస్థితికి, లేదా చనిపోతున్నారా ఏంటి అనే విషయాన్ని గమనించాను. సో దాంట్లో యూనిఫామ్గా ఉంది. అంటే ఎవరైతే ఈ ఇంజెక్షన్కి పెద్దగా స్పందించట్లేదో వాళ్ళు చచ్చిపోవడం, లేదా తీవ్రంగా చాలా కాలం దీర్ఘకాలం హాస్పిటల్ ఫాలో అయిపోయి అలాగ చిక్కి శల్యమైపోయి బాధలు దీర్ఘకాలం అనారోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఎక్కువ ఇంజురేషన్ 10 మిల్లీమీటర్లు, 12 మిల్లీమీటర్లు, 16, ఒక్కొక్క పేషెంట్కి అయితే 26 మిల్లీమీటర్ల సైజ్ వచ్చింది. అంత పెద్ద ఇంజురేషన్, అంత పొక్కు వచ్చిన వాళ్ళు తక్కువ కాలం హాస్పిటల్లో ఉండి పూర్తిగా కోలుకొని టీబీ ట్రీట్మెంట్ తోటి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో నేనేం చెప్పానంటే ఇలాంటి వాటిని ఉపయోగించుకుని ట్యూబర్క్లిన్ టెస్ట్ని, ఈ MAN2 టెస్ట్ని ఉపయోగించుకుని హెచ్ఐవి టీబీ రెండింట్లోనూ వచ్చిన వాళ్ళకి వ్యాధి స్థితి ఏ పరిస్థితిలో ఉంది, వ్యాధి యొక్క తీవ్రత ఎలా ఉంది అంచనా వేయడానికి ఒక స్కేల్ రూపొందించవచ్చు అని చెప్పాను. అంటే టీబీని నిర్ధారించడానికి వాడేటువంటి టెస్ట్ని హెచ్ఐవి యొక్క
తీవ్రత ఏ మేరకు ఉందనేటువంటిది చెప్పాను. దిస్ ఇస్ ఎ పారాడిమ్ షిఫ్ట్. అసలు ఆలోచనే ఇంకా కొత్త ఆలోచన. ఒక జబ్బుకి నిర్ధారణకు ఉపయోగించేటువంటి పరీక్షని వేరే జబ్బు యొక్క తీవ్రతను అంచనా వేయడానికి ఉపయోగించాలనే ఆలోచన పెద్ద విషయం. ఇది 13th ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటి ఏకైక సైంటిఫిక్ పేపర్. సో ఈ పేపర్ని, నా అబ్స్ట్రాక్ట్ని చాలా పెద్ద ఎత్తున జర్నల్స్ ప్రచురించుకున్నాయి, చాలా కోట్ చేసుకున్నారు. అది ఒకటి. తర్వాత టీబీ, హెచ్ఐవి మీద నేను ఎక్కువ పనిచేశాను. టీబీ స్పెక్ట్రమ్ ఎట్లా ఉంది అంటే దీన్ని ఏమంటామంటే ఎక్కువ మనకి తెలిసింది ఊపిరితిత్తుల్లో టీబీ, దగ్గు, క్షయ జబ్బు అంటాం. సో అట్లనే కాకుండా హెచ్ఐవిలో టీబీ వచ్చిన వాళ్ళకి వేరే వేరే చోట్ల ప్రేవులకి వస్తుంది, లింఫ్ నోడ్స్కి వస్తుంది, మెదడుకి వస్తుంది, చర్మానికి వస్తుంది, గర్భాశయానికి వస్తుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఆ స్పెక్ట్రమ్కి సంబంధించి ఒక పరిశోధన చేశాను. అట్లానే 2 డ్రగ్ కాంబినేషన్, ఇది నా మొట్టమొదటి చాలా పెద్ద ఎత్తునది. 1996 నాటికి ఈ అమెరికా వాళ్ళు సిడిసి అంటాం, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, వారు ఏం చేశారంటే ఈ సిడిసి వారు 3 డ్రగ్ కాంబినేషన్తో హెచ్ఐవిని అదుపు చేయొచ్చు, దాన్ని అన్డిటెక్టబుల్ లెవెల్కి తీసుకురావచ్చానండి. 3 డ్రగ్ల యొక్క కాంబినేషన్, 3 ఔషధాల కాంబినేషన్ చికిత్స ప్రామాణిక చికిత్సగా 1996 నుంచి అమల్లో ఉంది. నేను 2000 సంవత్సరంలో ప్రాక్టీస్ ప్రారంభించాను. ఆనాటికి మన దేశంలో కూడా 3 రకాల మందులు ఉన్నాయి. జ్యూడోవిడిన్, లాంవిడిన్, స్టావిడిన్ అండ్ ఎఫావెరిన్, ఇట్లా మందులు. కొద్ది కాలం నెవిరపెన్ ఇట్లా వచ్చినాయి అన్నీ. సో నేను ప్రాక్టీస్ అప్పుడు నేనేం చేశానంటే ఆ 2 డ్రగ్ కాంబినేషన్ నా ఎక్కువ మంది పేషెంట్లకి, 190 మంది పైన పేషెంట్లకి 2 డ్రగ్ కాంబినేషన్ వాడడం మొదలెట్టాను. ఆ 10 మంది బాగా సిక్ అయిన వాళ్ళకి, ఇంకా ఇతర అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి 3 డ్రగ్స్ వాడాను. కానీ ఎక్కువ మందికి నేను 90 మందికి 100కి నేను 2 డ్రగ్ కాంబినేషన్ వాడాను. సో ఈ 2 డ్రగ్ కాంబినేషన్ వాడుతూ వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఎలా రికవర్ అవుతున్నారు అనేటువంటిది నేను చూశాను. చూసినప్పుడు వాళ్ళు చక్కగా రికవర్ అవుతున్నారు. ఆ మేరకు నేను 2004లో ఒక అంతర్జాతీయ సదస్సుకి ఈ 2 డ్రగ్ కాంబినేషన్ ఇన్ ట్రీట్మెంట్ నైవ్ పేషెంట్స్, అంటే ట్రీట్మెంట్ గతంలో తీసుకొని పేషెంట్లకి 2 డ్రగ్ కాంబినేషన్ అనేటువంటిది బాగా పనిచేస్తుంది అని నేను ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్కి చెప్పాను. అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక 1996 నుంచి అమెరికా, తర్వాత కొద్ది కాలంలోనే యూరోపియన్ గైడ్ లైన్స్లో 3 డ్రగ్ కాంబినేషన్ అనేటువంటిది ఒక స్టాండర్డ్ ఆఫ్ కేర్, ప్రామాణిక చికిత్సగా ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. నేను ఒక కాకినాడ లాంటి ఒక చిన్న ఊళ్ళో ఉండి నేను ఒక్కడిని ఇండివిజువల్ ప్రాక్టీస్ పెట్టుకుంటూ 2 డ్రగ్ కాంబినేషన్ బాగుంది, పనిచేస్తుంది, లాంజివిటీ బాగుంది, వాళ్ళు రికవరీ బాగుంది అని చెప్పడం అంటే చాలా పెద్ద విషయం. ఈ రోజు కూడా నా పేషెంట్లు ఎక్కువ మంది 2 డ్రగ్ కాంబినేషన్ మీద ఉంటారు. సో అది అప్పుడు 2004లో చెప్పాను. నేను 2000 సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నది. 2019 నుంచి 2 డ్రగ్ కాంబినేషన్ మీద అంతర్జాతీయంగా కొంచెం చర్చ జరుగుతుంది. 2022 సెప్టెంబర్లో అమెరికన్ గైడ్ లైన్స్లో, 2022 అక్టోబర్లో యూరోపియన్ ఎయిడ్స్ క్లినికల్ సొసైటీ గైడ్ లైన్స్లో ఈ 2 డ్రగ్ కాంబినేషన్ అంటే ఆప్షన్ కింద పెట్టారు. ఎవరికి? న్యూలీ డయాగ్నోజ్డ్ పేషెంట్స్. నేను ఆ రోజున చెప్పింది ట్రీట్మెంట్ నైవ్ పేషెంట్స్, ఎవరైతే ట్రీట్మెంట్కి గతంలో ఎక్స్పోజ్ అవ్వలేదో వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది న్యూలీ డయాగ్నోజ్డ్. బోత్ ఆర్ సేమ్ ఎసెన్షియల్లీ, 2 ఇంచుమించుగా ఏకార్థంలో ఉన్నాయి. సో నేను ఇలాగా 2 డ్రగ్ కాంబినేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే